Hi friends, welcome to my channel. In this video we are going to see and know AP Model School Entrance Test English bits which are related to grammar and conventions of writing. So let's watch. First one, Mallika's father always consoled her. Meaning of underlined word. Yes. Hated, comforted, scolded, none. ఇక్కడ యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ కంటెస్ట్ కన్సోల్డెడ్ మీన్స్ కంఫర్టెడ్. రెండోది సరి అయిన ఆప్షన్. రెండో బిట్ చూద్దాం. మల్లిక యూజెస్ ఎ డాష్ టు మూవ్ అరౌండ్. ఎస్, మల్లిక ఏది యూజ్ చేస్తుంది తిరగడానికి చుట్టుపక్కల? కారా, సైకిలా, వీల్ చైరా, రిక్షా? ఎస్, యాజ్ పర్ ద context of Mallika goes to school, wheelchair is right answer. Option 3. Third one, a combination of two or more words to form a new word is known as. Combination of two words. Yes, it is really fourth one. Answer is compound word. Compound word, headmaster, headmaster, wheelchair, wheelchair. Like ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీ టెక్స్ట్లో ఉన్నాయి. Fourth one, which one is not a compound word? చూడండి, రైన్ థండర్, రైన్ కోట్, రైన్ డ్రాప్, నన్. ఇది మీరు రైన్ కోట్, రైన్ డ్రాప్ అనే కాంపౌండ్ వర్డ్స్. ఫోర్త్ ఆప్షన్ ఎలాగా మనం చూజ్ చేసుకోకర్లేదు కనుక ఇందులో రైన్ థండర్ అనేది కాంపౌండ్ వర్డ్ కాదని చెప్తున్నారు. చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో కూడా ఇచ్చారు. ఈ రైన్ థండర్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఐదోది, select a correct collective noun from below sentence. The boat's crew worked all night to stop the leak. ఇక్కడ బోట్, క్రూ, నైట్, నన్ను, ఈ మూడిట్లోని నాలుగో చూడకలేదు. మూడిట్లో మనకి క్రూ అనేది ఒక కలెక్టివ్ నౌన్. క్రూ అనేది ఒక కలెక్టివ్ నౌన్. అంటే క్రూ అంటే ఒక టీమ్ అనే అర్థంలో వచ్చింది. ఓకే, సిక్స్త్ వన్, ఐ డ్రింక్ ఏ లాట్, షీ డాష్ ఎ లాట్. ఫిల్ విత్ సూటబుల్ వెబ్ ఫామ్. ఐ డ్రింక్ ఏ లాట్ అనేది ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో చెప్పబడుతుంది. షీ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక డ్రింక్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. డ్రాంకా, డ్రింకింగా, డ్రింక్సా, డ్రంకా. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. హీ, షీ, ఇట్కి వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుందని తెలుసుకోవాలి. ఓకే, సెవెంత్ బిట్, కంట్రాక్షన్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఐ హ్యావ్. ద వర్డ్ ఐ హ్యావ్ అనే వర్డ్ని కంట్రాక్టెడ్ ఫామ్లో ఎలా రాస్తాం? ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ పాఠంలో మనకి ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే కంట్రాక్షన్స్లో వీ హ్యావ్, ఐ హ్యావ్, వీ ఆర్, డిడింట్, కాంట్ ఇలాంటివన్నీ చూడండి ఒకసారి, టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఎయిత్ బిట్, ద రివర్ వాజ్ సో క్లీన్, చూజ్ ద ఆప్షన్ వర్డ్ ఆఫ్ అండర్లైన్డ్. ఎస్, ఇక్కడ మనకి క్లీన్ అనే దానికి అండర్లైన్ చేశారు కనుక క్లీన్కి ఆపోజిట్ వర్డ్ నీటా, ఫెయిరా, అన్క్లీనా, క్లియరా. ఎస్, థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇయర్. థర్డ్ వన్. నైన్త్ క్వశ్చన్, డాష్ బ్రోక్ ద విండో, చూస్ ద కరెక్ట్ ఇండిఫినిట్ ప్రొనౌన్. డాష్ బ్రోక్ ద విండో, నథింగ్ కాదు, ఎవ్రీథింగ్ కాదు, సమ్వన్. ఇది సూటబుల్ ఆన్సర్. ఇక్కడ సమ్వన్ సూటబుల్ ఆన్సర్. నౌ 10th బిట్, హీ ప్లేడ్ ఎస్టర్డే, టర్న్ ఇన్ టు ద ఫాస్ట్ నెగిటివ్. ఇది రెండో పాఠంలో ఉన్నాయి మనకి, రెండో యూనిట్లో. హీ డిడ్ంట్ ప్లే ఎస్టర్డే, ఈ నాట్ ప్లేడ్, ప్లే ఎస్టర్డే, ఈ నాట్ ప్లేడ్, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ పాస్ట్ వెర్బులు కనుక వాడారు కనుక మనకి డిడ్ నాట్తో చెప్పాలి. ఫస్ట్ వన్ కరెక్ట్గా ఉంటుంది. డిడ్ పక్కన ఎప్పుడు కూడా ఇక్కడ V1 వాడాలి కనుక ప్లే అనేది ఉంటుంది. తర్వాత సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. కరెక్ట్ స్ట్రక్చర్ వచ్చి ఈ డిడింట్ ప్లే ఎస్టర్డే, ఫస్ట్ వన్ కరెక్ట్గా ఉంది, దాన్ని మీరు చూజ్ చేసుకోవాలి. రెండోది, షీ డిడ్ నాట్ రైట్ her homework. She did not write her homework. Choose simple past to above sentence.
ఇప్పుడు ఇది డిడ్ నాట్ రైట్ ద నెగిటివ్లో ఉంది, పాస్ట్ నెగిటివ్లో ఉంది. దీనికి సింపుల్ పాస్ట్లో మనం ఎలా చెప్తామంటే షీ టర్న్ హెర్ హోంవర్కా, షీ రోట్ హెర్ హోంవర్కా, షీ రైట్ హెర్ హోంవర్కా, నన్న. ఈ మూడిట్లో ఏది ఇక్కడ V2తో ఏదైతే ఉందో అది సింపుల్ పాస్ట్ చెప్పచ్చు. అది సెకండ్ వన్, షీ రోట్ హెర్ హోంవర్క్, ఇది కరెక్ట్. ఓకే. ఆ తర్వాత 12th వన్, సెలెక్ట్ ద సూటబుల్ సఫిక్స్ ఫర్ బిలో వర్డ్. ఎమ్యూజ్ ఇచ్చారు, ఎమ్యూజ్కి ఇంగ్, ఏబుల్, ఫుల్, ఐవ్. ఇక్కడ సఫిక్స్ అన్నారు కనుక ఎమ్యూజబుల్ అవ్వదు, ఎమ్యూజ్ఫుల్ కాదు, ఎమ్యూజివ్ కాదు, కనుక ఎమ్యూజింగ్ అనేది ఫస్ట్ వర్డ్ సూటబుల్. ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకోండి, ఎమ్యూజింగ్. ఎస్. 13th, యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్స్ ద డాష్. యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్స్ ద డాట్. యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు, వేటిని వర్ణిస్తాయి? నౌన్స్ని, ప్రొనౌన్స్ని. కనుక థర్డ్ వన్ ఆన్సర్ కరెక్ట్. 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 14 చూడండి, హౌ ఈజ్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్. హౌ ఈజ్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ వాట్. అబౌట్ దేని గురించి హౌ అనేది క్వశ్చన్ చేస్తుంది? పర్సన్ గురించా, రీజన్ గురించా, మేనర్ గురించా, ప్లేస్ గురించా. పర్సన్ అంటే హూ అని అనేది, రీజన్ అంటే వై అనేది రావాలి. ఇక్కడ మేనర్ అనేది కరెక్ట్. మేనర్ ఎలాగా అనే అర్థంలో అడుగుతాం. ప్లేస్ అనేసరికి వేర్ అని అంటాం మనం, వేర్. ఓకే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏదవుతుంది? థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మేనర్. దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఇలాగ ప్రతి WH క్వశ్చన్ దేని గురించి తెలుపుతాయో మీరు రెడీగా ఉండండి, వాటిని కూడా తెలుసుకోండి. 15th క్వశ్చన్, డాష్ ఈజ్ యువర్ ఫాదర్. ఇక్కడ డాష్ ఈజ్ యువర్ ఫాదర్లో సరైన WH క్వశ్చన్ ఏదవుతుంది చూడండి. 1 హూ, 2 వాట్, 3 హౌ, 4ది 1, 2, 3. 3 కరెక్టేనా? ఎస్, 3 పాసిబుల్ ఆన్సర్స్. ఎలాగంటే హూ ఈజ్ యువర్ ఫాదర్, ఎవరు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ ఏం చేస్తున్నారు. హౌ ఈజ్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ ఎలా ఉన్నారు. కనుక ఈ 3 ఇక్కడ సూటబుల్ అవుతాయి కనుక 4వ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇలా ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. 16th, కలాం అడ్వైజ్డ్ చిల్డ్రన్ టు సీ డాష్ ఇన్ అదర్స్. ఈ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ కనుక దీన్ని మీరు గుడ్ థింగ్స్ అని మీరు చూజ్ చేసుకోండి. 17ది, సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ టెంపర్. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్. టెంపర్ అంటే బ్రేవ్ కాదు, ఇక్కడ యాంగ్రీ కాదు. యాజ్ పర్ ద కాంటెక్స్ట్ ఇక్కడ యాటిట్యూడ్ కరెక్ట్. యాటిట్యూడ్ 2వ ఆప్షన్ని మీరు ఎంచుకోండి. 18ది, దేర్ ఈజ్ ఎ క్యాట్ డాష్ 2 tables. ఈ డాష్లో సరైన ప్రిపోజిషన్ నింపాలి. సరి అయిన ప్రిపోజిషన్ ఏంటవుతుంది? 2 tables అన్నారు కనుక బిట్వీన్ అవుతుంది. అదే బిలో, కిందన, 2 టేబుల్ కిందన ఒక పిల్లి ఉండలేదు, 2 టేబుల్ కింద కూడా ఉండలేదు కదా, మధ్యలో అయితే అవకాశం ఉంది. అక్రాస్ కాదు. అమాంగ్ అంటే ఎక్కువ టేబుల్స్. ఇక్కడ అమాంగ్ 2 tables అని కాకుండా అమాంగ్ టేబుల్స్ అని అనొచ్చు. 2 అని ఇచ్చారు కనుక అక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏమవుతుంది? బిట్వీనే అవుతుంది. ఓకే. 19వ చూడండి, చూజ్ ద పెయిర్ ఆఫ్ సినోనిమ్స్. సినోనిమ్స్ ఇక్కడ సరైన పేరు ఏది? కూల్ వామ్, డీప్ షాలో, ఫ్యాట్ స్కిన్నీ. 4th వన్, అరైవ్ రీచ్. ఇక్కడ అరైవ్ రీచ్ అనేవి సినోనిమ్స్ కింద మనం కరెక్ట్ పేరుగా చెప్పచ్చు. మిగిలినవన్నీ కూడా కొంచెం యాంటోనిమ్స్ లాగా ఉన్నాయి, ఆపోజిట్ మీనింగ్ ఇస్తున్నాయి, కరెక్ట్ మీనింగ్ ఇవ్వట్లేదు. 4th ఆప్షన్ ఎంచుకోండి. 20th, చూజ్ ద పెయిర్ ఆఫ్ యాంటోనిమ్స్. కూల్, వామ్, క్లవర్, బ్రైట్, ఎయిడ్, హెల్ప్, ఈవిల్, బ్యాడ్. యాంటోనిమ్ చూడండి, ఇక్కడ యాంటోనిమ్ క్లియర్గా తెలుస్తుంది. మిగిలిన 2, 3, 4 ఆప్షన్లు సేమ్ మీనింగ్లో ఉంటే ఒక్క ఫస్ట్ మీనింగ్ మాత్రం ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది. దాన్ని మీరు ఇక్కడ 20వ బిట్కి 1వ ఆప్షన్ ఎంచుకోండి. 21st బిట్, 21 బిట్, ఐడెంటిఫై ద కలెక్టివ్ నౌన్. ఐడెంటిఫై ద కలెక్టివ్ నౌన్. ద జ్యూరీ పాస్డ్ ఏ యునానిమస్ డెసిషన్. ఇక్కడ పాస్డా, డెసిషనా, జ్యూరీయా, యునానిమస్. ఇక్కడ జ్యూరీ రిలేటెడ్ టు సమ్ మెంబర్స్ కనుక అక్కడ కలెక్టివ్ నౌన్ వచ్చి జ్యూరీ మాత్రమే అవుతుంది. ఆప్షన్ 3ని మీరు కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి. 22nd బిట్, చూజ్ బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. ఎస్, బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. ఫస్ట్ వన్ గ్రో, గ్రోన్, గ్రోత్, గ్రూ.
ఇక్కడ ఫస్ట్ బేస్ ఫామ్ ఏదవుతుంది ఇక్కడ గ్రో. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, 23rd బిట్. ఐడెంటిఫై ద వర్డ్ విత్ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్తో ఉన్న వర్డ్ ఏది? ఆటోమేటిక్, టీచర్, స్పూన్ఫుల్, పెయింటింగ్. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఒక నౌన్కి కానీ వెర్బ్కి కానీ ముందు యాడ్ అవుతుంది. నౌన్కి యాక్చువల్గా నౌన్కి ముందు యాడ్ అయ్యేది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆటోమేటిక్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద వర్డ్ విత్ సఫిక్స్. 24th సఫిక్స్ అంటే వెర్బ్ కానీ నౌన్ కానీ తర్వాత యాడ్ అవుతాయి. ఒక వర్డ్కి తర్వాత యాడ్ అయ్యేది. ఆటోమేటిక్ కాదు. బ్రేకబుల్ ఇది కరెక్ట్గా అవుతుంది. డిస్కంఫర్ట్ చూద్దామా? డిస్కంఫర్ట్ కూడా కాదు. అన్ఈజీ కాదు. ఇవన్నీ కూడా ప్రిఫిక్స్లుగా ఉన్నాయి. ఇక్కడ సఫిక్స్ వచ్చేసరి బ్రేకబుల్, దాన్ని మీరు రాస్తారు. ఓకే, సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటారు. 25th లాస్ట్ వన్. ద బాయ్ డాష్ గోయింగ్ టు స్కూల్. ద బాయ్ డాష్ గోయింగ్ టు స్కూల్. ఏం చేయాలి ఇక్కడ? ఫిల్ విత్ కరెక్ట్ వెర్బ్ ఫామ్. వెర్బ్ ఫామ్ వాడాలి. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది మీకు ఉండాలి. సింగులర్ సబ్జెక్ట్ వచ్చి సింగులర్ వెర్బ్ని తీసుకుంటుంది, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చి ప్లూరల్ వెర్బ్ తీసుకుంటుంది. ఆ ప్రకారం ఇక్కడ ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. ద బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఆర్ ద బాయ్ వాజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ సెంటెన్స్ మనం సబ్జెక్ట్ వెర్బ్ చూసుకోవాలి, టెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే రెండో ఆప్షన్ కరెక్ట్. Okay friends, thank you for watching. That's all for today. I have made already 225 bits about all subjects regarding model school. I will give the link in the description. Go through the link and watch them.